సో ఎవరు ఇన్స్పిరేషన్ నీకు లైఫ్లో? నోబడీ ఈజ్ మై ఇన్స్పిరేషన్. అంటే యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మై మదర్ హ్యాస్ సీన్ స్ట్రగల్ అనమాట. సో చిన్నప్పటి నుంచి మమ్మీకి ఎలా ఉండే అంటే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వాలి, యూ హ్యావ్ టు బి ఇండిపెండెంట్, ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు. మమ్మీ కూడా మనకి ఏదో జాయింట్ ఫ్యామిలీ లేదు, మీ అండ్ మదర్ యూస్ టు లివ్ అంతే. నేను మమ్మీ ఇంట్లో, మమ్మీ పొద్దున్న వెళ్ళి షీ యూస్ టు గో టు హర్ సలాన్, నేను స్కూల్కి వెళ్ళడం, వచ్చి నేనే ట్యూషన్స్కి వెళ్ళడం, డాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఇదే కంటిన్యూ అంటే ఇదే షెడ్యూల్ ఉండేది. సో ఐ వోంట్ సే దట్ ఐ హ్యావ్ సీన్ a luxurious life or a successful life even now. So inspiration అనేది ఏం లేదు. I just feel like ఒక satisfying life నాకు ఉంటే చాలు. ఇప్పటికి కూడా నాకు పెద్ద పెద్ద ఆశలు ఏం లేదు, కానీ నాకు సరిపోయేంత నేను డబ్బులు సంపాదించుకుంటే, నాకు నచ్చిన పని నేను చేసుకుంటే, మమ్మీకి మంచిగా చూసుకుంటే నాకు అది చాలు. అండ్ నౌ దట్ ఐ మీన్ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్ ఇస్ సో ఎక్స్పెన్సివ్, కానీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఫర్ మీ. నేను అది ఐఎమ్ ఏబుల్ టు లివ్ హియర్, దట్ టు మంచిగా ఉన్నా నేను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు చెప్పడానికి ఐఎమ్ ఎర్నింగ్ నైస్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై మదర్, మమ్మీకి ఒక సలాన్ ఉంది. సో అన్నీ ఇలా సెట్ అవుతూ ఉంటే ఇట్స్ లైక్ ఓకే, డెస్టినీలో ఏదో ఒకటి ఉంది కాబట్టి అన్నీ సెట్ అవుతున్నాయి. అండ్ ఆబ్వియస్లీ హార్డ్ వర్క్ అయితే ఉంది. అండ్ ఐఎమ్ లైక్ నేను ఎంతైనా స్ట్రగుల్ చేస్తాను, స్ట్రగల్కి ఎప్పుడు ఐ డోంట్ బ్యాక్ ఆఫ్, లైక్ ఓకే ఫైన్, స్ట్రగలే కదా, చేయాలి, తప్పదు. అండ్ లైక్ నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అంటే వాళ్ళని యాక్టర్ ఒక ఫేవరెట్ ఉంటారు, వాళ్ళని చూసి మనం కూడా సినిమాలు చేయాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా ఎవరు? సాయి పల్లవి గారు. ఐ లవ్ హర్. అంటే ఆమె చేసిన మూవీస్కి అన్నిటికీ ఒక సీక్వెల్ అని రెడీ చేస్తే నేను అన్నీ చేసేస్తాను. ఆమె ఎలా చేసింది సేమ్ అలా. ఐ హ్యావ్ నో కామ్స్ ఇన్ ఎక్సెప్టింగ్ దట్ అలా ఉంటే నాకు చాలు. తను కూడా సేమ్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది. అంటే షీఈస్ ఎక్స్ప్లోరింగ్ యాజ్ ఎ డాన్సర్ ఆల్సో ఇన్ ఎవ్రీ మూవీ. శ్యామ్ సింగారాయ్లో ఐ థింక్ అలా ఒక సాంగ్ నా జీవితంకి నాకు వస్తే ఐ థింక్ ఎనఫ్, చాలు నాకు అది. ఆమెకి the audience respects her in some other way, and yeah, I think she's magical. But అలాంటి పర్ఫార్మెన్స్ చాలా డీలో చూస్తాం ఆల్రెడీ. డీలో అలాంటి పర్ఫార్మెన్స్ చేయలేదు నేను. ఇట్ ఈస్ సో ఉన్నాయి, కానీ ఒక సినిమాలో చూడడం వేరు, ఫోన్లో యూట్యూబ్లో చూడడం వేరు. సో వాట్ ఇస్ ద టఫెస్ట్ పర్ఫార్మెన్స్ నువ్వు చేసిన? ద పర్ఫార్మెన్స్ ఐ డిడ్ ఫర్ మై మదర్. మమ్మీకి ఒక ట్రిబ్యూట్ చేసి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చిన, అది దట్ వాజ్, నాకు శశి మాస్టర్ ఇలా ఫ్రీడమ్ ఇచ్చేసారు, దిస్ ఈస్ యువర్ పర్ఫార్మింగ్ ఫర్ యువర్ మదర్, నీ లైఫ్ స్టోరీ ఇది, సో నీకేం డైలాగ్స్ కావాలి, నువ్వు అందరితో మాట్లాడు, ద పర్సన్ రైటర్తో కూర్చో, సాంగ్ డిస్కస్ చేయి. సో ఇట్ వాజ్ లైక్ దట్ పర్ఫార్మెన్స్ ఈజ్ లైక్ మై లైఫ్, నా లైఫ్ మొత్తం ఆ పర్ఫార్మెన్స్లో ఉంది. అండ్ మమ్మీ ముందు అదే పర్ఫామ్ చేసిన, అండ్ ఇట్ వాజ్ అ వెరీ క్రిటికల్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే సోలో పర్ఫార్మెన్స్. డీలో యూ నెవర్ పర్ఫార్మ్ సోలో, గ్రూప్తోనే చేయాలి, కానీ దాట్ వాజ్ వన్ సింగిల్ సోలో. ఎవ్రీబడి వాజ్ వరీడ్ దట్ ఇంత కాన్సెప్ట్ ఉంది, అవుతుందా లేదా, బట్ వీ మేడ్ ష్యూర్ దట్ డాన్సింగ్ కూడా ఉంది, స్టోరీ కూడా ఉంది, కనెక్ట్ కూడా అవుతారు ఆడియన్స్. దట్ వాజ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ మై మోస్ట్ డిఫికల్ట్ కూడా, ఎందుకంటే పర్ఫార్మెన్స్ చేసేసాం ట్రయింగ్, మమ్మీని చూడొద్దు, మమ్మీని చూస్తే ఏడుస్తా. అండ్ ఎగ్జాక్ట్లీ లాస్ట్కి వచ్చేసరికి నేను మమ్మీని చూసేసా, అండ్ ఏడ్చి నేను కూర్చున్నాను, స్టెప్ చేయట్లే, కూర్చున్నాను ఇక్కడ, చేయాలి సాంగ్ ఇంకా అవ్వలేదు. దెన్ ఐ లైక్ ఓకే డాన్స్ చేయాలి, మళ్ళీ చేసా. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్.